మనం తెలుసు కదా, అలారం రాగానే అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాము. సేమ్ అదే అయింది ఈరోజు కూడా. లేదంటే ఎక్కడంటే అక్కడ ఫుల్ పోలీసులు ఉంటారు, ఓవర్ స్పీడింగ్ అని అదని ఇదని ఏదో ఒక ఫైన్ వేస్తారు. హాయ్ హాయ్ హాయ్. పాపం ఏదో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇలా నేను అస్సలకే వెళ్ళను, నా రైడ్స్లో అవుతుంది అనవసరంగా. అమ్మో పడతావురా ప్లీజ్ రా, నాకు భయం వేస్తుంది. ఓకే ఓకే ఓకే. అంకుల్కి విత్ బ్యాక్గ్రౌండ్ కావాలంట బైక్తో. వాట్సాప్ నెంబర్ ఇచ్చి దానికి పంపించమన్నారు. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ స్టే చేస్తున్న హోటల్లో పార్కింగ్ లేదు, అందుకని ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడ పార్క్ చేసుకున్నాము. ఇప్పుడు నేను మళ్ళీ మా రూమ్ దగ్గరికి వెళ్ళి పానియర్ స్టాప్ బాక్స్ అన్నీ పెట్టుకుని స్టార్ట్ అవ్వాలి. ఎంత లేట్ అయినా 5:30 స్టార్ట్ అయిపోవాలనుకున్నాము, కానీ 5:45 అయిపోయింది. మనం తెలుసు కదా, అలారం రాగానే అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాము. సేమ్ అదే అయింది ఈరోజు కూడా. సిక్స్ 10 అయింది. అమ్మో షిట్. సేమ్ నిన్న స్టార్ట్ అయిన టైంలోనే స్టార్ట్ అవుతున్నాము. నిన్న వాటర్కి చాలా ఇబ్బంది అయింది నాకు, అందుకే హైడ్రేషన్ ప్యాక్ తీసుకున్నా. ఫాగ్ వచ్చేస్తుంది అప్పుడే. సో చెప్పడం మర్చిపోయాను, ఈరోజు వెళ్ళేది ఇప్పుడైతే కొడైకెనాల్ అనుకున్నాము. కొడై రీచ్ అయిన తర్వాత తొందరగా రీచ్ అయితే అప్పుడు ఆలోచిద్దాము ఎక్కడికి వెళ్దాము అని. ముందైతే సిటీ దాటేయాలి. మాకు 2 బైక్స్ ఉన్నాయి కదా, కొంచెం టైం పాస్ అవుతుంది. అది BMW GS 1200, దానికి కూడా ఆఖరిపోయిచ్చు ఉంది. బెంగళూరులో కొంచెం ఈ 90s 100 టచ్ చేయాలి అంటే మార్నింగే వెళ్ళాలి, లేదంటే ఎక్కడంటే అక్కడ ఫుల్ పోలీసులు ఉంటారు, ఓవర్ స్పీడింగ్ అని అదని ఇదని ఏదో ఒక ఫైన్ వేస్తారు. కొడై అయితే ఇక్కడ నుంచి 430 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఈ మధ్య హెవీ రెయిన్స్ ఉన్నాయి కదా, నాకు ఆ రెయిన్స్తోనే భయము. నా దగ్గర రెయిన్ గేర్ ఉంది, కానీ వర్షం ఎక్కువ పడితే నేనైతే డ్రైవ్ చేయను. కోవిడ్ టైంలో ఇదే రోడ్ అనుకుంటాను, ఒక బైకర్ R1 పైన ఈ రోడ్లో 299 చేస్తే పోలీసులు పట్టుకుని ఆ బైక్ని సీజ్ చేస్తారు. బైక్తో చాలా ఈజీగా చేయొచ్చు దీనిపైన, ఈ రోడ్లో 300. ఇంకా కోవిడ్ టైం అసలు మొత్తం ఖాళీ కదా, సరిపోవట్లేదు అసలు. పానియర్స్ ఎక్కడ తగిలేస్తాను భయం వస్తుంది. నాకు తెలిసి కొడైలో స్టే అయితే చేయము. కొడై వెళ్ళి అక్కడ లంచ్ చేసి అక్కడక్కడ తిరిగి అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. మేము 6:10కి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు 7:10 అవుతుంది. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ కవర్ చేసాము. ఒక 150s 160s చేస్తూ వెళ్ళిపోతున్నాము. రోజు కూడా కొంచెం ఖాళీగానే ఉన్నాయి, కంఫర్టబుల్గా. ఇక్కడ 2 సేమ్ బైక్సే కదా, సో ఏ ప్రాబ్లం లేదు, కలిసే ఉంటున్నాము. నేను ఎప్పుడైనా సరే గ్రూప్ రైడ్స్ అంటే కొంచెం భయపడతాను. అంటే ఇంకొక బైక్ ఉన్నా సరే 2 సేమ్ స్పీడ్స్ ఉండకపోతే చాలా డిలే అయిపోతుంది రైడ్ అని. ఇప్పుడు అసలు అలాంటి ప్రాబ్లమే లేదు, ఇద్దరం నీట్గా మంచి స్పీడ్స్ చేసుకుంటూ, అంటే అలాంటి డేంజరస్ డ్రైవింగ్ చేయట్లేదు, కంఫర్టబుల్ స్పీడ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. డిస్టెన్స్ చాలా బాగా కవర్ అవుతుంది.
మేము ఫ్యూయల్ స్టాప్ తీసుకోలేదు స్టార్ట్ అయినప్పటి నుంచి, దంచుకుంటూ వస్తున్నాం కానీ ఇక్కడ ఇంకా ఆగిపోతాం. ఓ షిట్, సారీ నాకు ఇంకా ఉంది 92 ఉంది. ఏమైంది, అయిపోయిందా? ఓ దానిలో కూడా ఉంది ఫ్యూయల్ ఇంకా ఫుల్. శేష్ ఆల్రెడీ ఒక 100 కిలోమీటర్స్ వచ్చాము రా. పెట్రోల్ బంక్లో ఆగా ఇప్పుడే. ఎంత దూరం వెళ్ళి ఆగుదాం? సాంగ్స్ పెట్టుకుని ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నాడు. నేనేం మాట్లాడుతున్నా వినిపించట్లేదు. కూర్చోరా. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత రేంజ్ 410+ ఉంది. అది అలా 430 కూడా వెళ్తుంది, కానీ మనకంత రాదు ఎందుకంటే కొంచెం ఎక్కువ స్పీడ్స్ చేస్తాం కాబట్టి. 100s 110s మెయింటైన్ చేసుకుంటే ఒక ఫుల్ ట్యాంక్తో 450-500 వెళ్ళే ఛాన్స్ ఉంది. 120 క్రాస్ అయితే మైలేజ్ మొత్తం పడిపోతుంది. ఇక్కడ ఒక హోటల్ కనిపించింది, ఆగిపోతాం, బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతాం. హాయ్ 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 హాయ్. చాలా వీడియోస్. థ్యాంక్ యూ థ్యాంక్స్ బ్రో. హలో బాగున్నా. యా షూర్. పెట్టేసి హెల్మెట్ తీసేస్తా బ్రో. ఇక్కడ నుంచి 275 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ అయితే రీచింగ్ టైం 3:10 చూపిస్తుంది. ఆబ్వియస్లీ మనం ఇంకా ముందే వెళ్ళిపోతాం, చాలా ముందు వెళ్ళిపోతాం. రోడ్ బాగుంటాయి. నేను ఈ హైవేలో రావడం ఇది 4th టైం అనుకుంటా. ఇంత హెవీ ట్రాఫిక్ ఎప్పుడు చూడలేదు. అంటే నేను వచ్చిన టైం కరెక్ట్గా అందరూ కాలేజెస్ ఆఫీస్ వెళ్ళే టైం అనమాట. 9:20 అయింది కదా. అందరూ లెఫ్ట్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ సేలం సిటీలోకి. ఇక్కడ నుంచి ఖాళీగా ఉంటే బాగుంటుంది. చేసా నా దానిలో 171 ఉంది. ఇది 30 లీటర్ ట్యాంక్ కదా, దానిలో దీనికంటే 10 లీటర్స్ ఉంటుంది. సారీ, దీనికంటే దానిలో 10 లీటర్స్ తక్కువ ఉంటుంది. సో నేను అదే అనుకుంటున్నా, ఇంకా ఫ్యూయల్కి అడగలేదేంటి అని. నెక్స్ట్ పెట్రోల్ బంక్లో ఆగిపోతాము. ఈ రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఉందా పడిచా? ఉందిలే, నేను వెళ్ళి కాల్ మాట్లాడతా, కొంచెం దూరంగా వెళ్ళు. ఓకే. కొడైకెనాల్. బాయ్ అంకుల్, బాయ్, థ్యాంక్ యూ. రీచింగ్ టైం ఇది అప్పుడు మనకి 3:30 చూపించింది, ఇప్పుడు 1:45కి వచ్చింది. అలా 12కి వచ్చేస్తుంది. అది ఇది చూడండి ఎంత ఉందో. దూరం నుంచి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ ఒక్కటే ఇంత ఉందంటే అమ్మో. లోపలే ఉంది. మనకి ఇప్పటి నుంచి ఉంటుంది అసలైన ఫన్. ఘాట్ రోడ్ అంట ఇది. వెనకాల కూర్చున్నాడు బ్రతికిపోయాడు. రోడ్స్ వెట్టున్నాయి, లేదంటే ఉండేది ఎడికే రోజు. రోలర్ కోస్టర్ రైడ్. పాపం ఏదో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇలా నేను అస్సలకే వెళ్ళను, నా రైడ్స్లో అవుతుంది అనవసరంగా. అమ్మో పడతావురా ప్లీజ్ రా, నాకు భయం వేస్తుంది. ఓకే వీడిని ఒక 5 minutes వదిలేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్తా. అమ్మారే ప్లీజ్ రా. అమ్మయ్య వాడు ఆగిపోయాడు అక్కడ. కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు. బా
ఒక 5 minutes ఉండి పిక్చర్ తీసుకుని వెళ్ళిపోదాం. ఈయనకి నా ఫోన్ తీసుకుని ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి ఫోటోది విత్ బైక్. అంకుల్కి విత్ బ్యాక్గ్రౌండ్ కావాలంట బైక్తో. వాట్సాప్ నెంబర్ ఇచ్చి దానికి పంపించమన్నారు. సో యాక్చువల్లీ డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఎలా లేదంట. డ్రోన్ కూడా ఫ్లై చేసి ఉంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. కొడైకెనాల్ చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను ఫస్ట్ టైం వస్తున్నాను. క్లైమేట్ కూడా చాలా బాగుంది. 18 degrees ఉంది. ఘాట్ రోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 20-21 అలానే ఉంది. వాటర్ ఫాల్స్ చూసాము, కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. ఇక్కడ ఏదో లేక్ కూడా ఉన్నట్టుంది. ఇదే లేక్. మేమైతే ఫైనలీ కొడైకెనాల్ వచ్చేసాము. అంటే కింద నుంచే చాలా సేపటి నుంచి కొడైకెనాల్లోనే ఉన్నాము. ఇది కొడైకెనాల్ లేక్. మనం వాటర్ ఫాల్స్ చూసాం. రైడ్ అయితే చాలా పీస్ఫుల్గా బాగా అవుతుంది. ఇలానే ప్రశాంతంగా చేసుకుంటూ పీస్ఫుల్గా తిరుగుతాను. ఎనీవే, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.